ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసురాన్లకు, సహోదరి సహోదరులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాం. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలోనికి మనం ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదివి మనము పాఠములోనికి ప్రయాణం సాగిద్దాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలా ప్రార్థన చేసుకో. తండ్రి, మీకు వందనములు. పుణ్యమూర్తి, ధనమూర్తి, కరుణామూర్తి, నీకు నీవే మాకు కనుపరుచుకొని ఏరికోరి ఈ లోకములో కాపాడిన తండ్రి, నీకు వందనములు. ఇదిగో ఈ సమయంలో ఈ పాఠములో మీరేం మాట్లాడబోతున్నారు, మమ్మల్ని ఎటు నడిపించబోతున్నారు, మీ చిత్తం ఏమై ఉన్నదో అట్టి మీ సంకల్పాన్ని నెరవేర్చుకొని అందరితోనే నాతోనే మాట్లాడమని, మా అందరినీ దీవించమని. ప్రభువా, చెప్పబడుతున్న ప్రతి మాట, ప్రతి లేఖనము వింటున్న బిడ్డల హృదయాలు నాటబడి ఫలించున్నట్లు మీరు ఆశీర్వదించమని, కృపచూపమని, పరిశుద్ధాత్మతోని కట్టుమని సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈ బైబిలు గ్రంథము జ్ఞానరత్నాల గని. ఈ గనిలోనికి దిగాలి అనుకోవడమే నీ పని. దిగిన తర్వాత నిన్ను ఎటు నడిపించాలో, ఎక్కడి దాకా నడిపించాలో అంతా ఆ బైబిలే నిర్ణయిస్తుంది. అంత ఖతర్నాక్ గ్రంథం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథానికి సాటైనటువంటి గ్రంథము భూలోకములో కాదు, ఏ లోకములోనూ లేదు. సకల కోటాను కోట్ల విశ్వ ప్రపంచాలు అంతటిలోనూ ఎక్కడ కూడా వెతికినా ఈ బైబిల్ గ్రంథానికి సాటి ఏది లేదు. ఎందుచేత లేదంటే, ఈ అఖిల బ్రహ్మాండాన్ని సృజించిన ఆ నాయకుడు, మహాదేవుడు రాయించిన గ్రంథం కనుక ఇది ఈ సృష్టి ఎందుకు కలిగిందో, ఈ సృష్టి చెయ్యకముందు ఏముండెనో, చేసిన తర్వాత ఏమి జరిగనో, ఎందుకు కలిగనో, ఏము జరుగుతున్నదో, ఏము జరగబోతుందో, ఎలా వినాశనము కాబోతుందో, మళ్ళీ కొత్త సృష్టి ఎలా రాబోతుందో సమస్తమును వివరించే గ్రంథము ఒకే ఒక గ్రంథము బైబిల్. దీన్ని కాదని, దీంట్లో ఏది లేదని వద్దనుకునేవాడు, అతనికి మించిన దరిద్రుడు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరు. ఇది నిజమండి. అందుకని ఈ గ్రంథములోకి మనం ప్రవేశించే ముందు, తండ్రి నీ ఇష్టము చొప్పునే మమ్మల్ని నడిపించమని అంకిత భావముతో మనకు మనమే ఇష్టపూర్వకంగా బైబిల్లోకి దూరాలి. అంతే తప్ప నేను ఇలా అనుకుంటున్నా, నాకు ఇలాంటి కోరిక తీరటానికి, ఇలాంటి ఆలోచనకు అనుకూలమైన దాన్ని నాకు నేర్పించమని బైబిల్ ఎప్పుడు చదవద్దు. బైబిల్ చదవాలని నువ్వు మొదలు పెడతావు, కానీ నిన్నే బైబిల్ చదువుతుంది. బైబిల్ని మనం చదువుతాం అనుకుంటాం, కానీ మనం కాదు చదివేది. ఈ బైబిల్లో ఉన్న స్పెషాలిటీ అది. నేనే చదువుతానని ఓపెన్ చేస్తాను, కానీ నా జీవితాన్ని, నా బ్రతుకును చదువుతుంది బైబిల్. అంత అద్భుతమైన, ఆశ్చర్యమైన గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. సో ఇందులో ఏ ఒక్క మాటను ముట్టుకున్నా అది అనంతమైన జ్ఞానములోకి తీసుకెళ్తుంది. దేవులారా, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినటువంటి వ్యక్తులకు నేను చెప్పే మాటలు స్ఫూర్తిస్తాయని, అర్థమవుతాయని నేను నమ్ముచున్నాను. మంచిది. ఈరోజు చెప్పబడుతున్న మాటలు మీరు శ్రద్ధగా, సావధానంగా విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథము చివరి అధ్యాయము 30వ వచనంలో దాదాపుగా ఇంకొక వచనమే ఉంటుంది, అది కూడా చివరి వచనమే. 31వ వచనంతో లాస్ట్ సామెతల గ్రంథం. మనం 30వ వచనంలో ఒక మాట చదువుకుంటున్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరమైనదా, సౌందర్యము చాలా వ్యర్థమైనదా? ఈ అందాన్ని, సౌందర్యాన్ని సృజించిన వాళ్ళు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటే ఒకసారి చదవమ్మా.
కలిగి ఉన్నదేదియు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చాలు. ఈ చరాచర జగతిలో, ఈ సృష్టిలో ఏదైతే కలిగినదో ఆ కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా కలిగింది. ఆయన యేసుక్రీస్తు సృష్టికర్త. అంటే ఒక చిన్న రవ్వంత ఉష్కరవుతు కూడా ఆయన ద్వారానే కలిగింది తప్ప ఎవడు సృష్టికర్త కాదు. సృష్టింపబడ్డదంతా కూడా ఆ సృష్టికర్త ద్వారానే కలిగింది. కలిగి ఉన్నదంతా ఆయన ద్వారానే కలిగింది అనే మరి మాటను మనం చదువుకుంటుంటే, మరి దీనికి ముందు చదువుకున్న మాట, ఆ మాటని మనం దగ్గర పెడితే ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధంగా కనపడుతుంది. ఎలా అర్థం చేసుకుందాం? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అక్కడనేమో సమస్తము ఆయన ద్వారానే కలిగినది అంట. సమస్తమైన ద్వారా కలిగినట్టు అనేక వచనాలు, ఇంకా ఆధారాలు ఉన్నాయి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ప్రతిదీ మంచిది, సమస్తము మంచిది అన్నాడంతే. ఆయన లేకుండా ఏది కలగలేదంటే ఆయన ద్వారానే అంత కలిగింది. ఆ కలిగిన సృష్టి అంతా మంచిది, చెడ్డది కాదు, సమస్తమైన ద్వారా కలిగింది. బాగా ఆలోచించాలి ఈ మాట మీరు. సమస్తమైన ద్వారా కలిగినదంతా మంచిది. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన ద్వారానే కలిగింది అన్నప్పుడు మరి అందము సౌందర్యము ఎవరి ద్వారా కలిగింది? ఇది మన ప్రశ్న. అంటే లేదండి, అందము సౌందర్యము దెయ్యము సృజించిండు అంటే దెయ్యము సృష్టికర్తనా? రైట్. మరి మోసాకరమైన అందము వ్యర్థమైన సౌందర్యాన్ని దేవుడు సృజించాడా? అట్లన రాదు. మరి ఎందుకు అట్లన రాదు? ఎందుకంటే అంతా మంచిది అన్నది బైబిల్. సమస్తము ఆయన ద్వారానే సృజింపబడినది అంతయు మంచిది అంటుంది బైబిల్. మరి మంచిది అన్నప్పుడు ఈ మోసకరమైనది, ఈ వ్యర్థమైనది ఎక్కడి నుండి వచ్చింది? అందము సౌందర్యము మధ్యలో వచ్చిందా? లేదు. మనము మానవ జ్ఞానము ఎక్కడి వరకు ఆలోచించి ఆగిపోతుందో, ఈ మాట అందరూ చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. మానవ జ్ఞానము ఎక్కడి దాకా ఆలోచించి ఆగిపోతుందో అక్కడ నుండి ప్రారంభమయ్యేదే దైవ జ్ఞానం. మానవులు ఎంత పరిశోధన చేసి సృష్టిలో ఎన్ని కనుక్కున్నా సరే ఒక చోటుకి వెళ్ళి ఆగిపోతారు. అక్కడ నుంచి ఏం అర్థం కాదు ఇక. కానీ దైవాత్మ పూర్ణుడైన వ్యక్తిని వాటిని దాటి అనేక సంగతులు తెలుసుకుంటాడు. అది ఈ బైబిల్ గ్రంథంలో నుండే వెళ్తుంది, మళ్ళీ ఎక్కడ దొరకదు. మనకు దేవుని వైపు నుండి కనపడుతున్న అనేకమైనటువంటి అర్థము కాని విషయాలు అవి వ్యర్థం అనుకుంటాం. మనకు అర్థం కాకపోతే వ్యర్థమా? మనకు అర్థం కాకపోతే అర్థం కాలేదనాలే. నీకు నచ్చకపోతే అది చెడ్డదా? నీకు నచ్చకపోతే అది చెడ్డది కాదు, నీ గుణము చెడ్డది. నీకు నచ్చడము నచ్చకపోవడము, నీకు మంచిగా అనిపించడము, నీకు సంతోషం అనిపించకపోవడంతో దేవునికి సంబంధం లేదు. నీకు నచ్చకపోని నువ్వు ఇష్టపడకపో, కానీ దేవుని మాట మాత్రం అలాగే ఉంటుంది. దేవుని ఉద్దేశములు మారవు. నీ వలన, నీ కోరికల వలన, నీ ఆశయాల వలన దేవుని ఉద్దేశాలు, దేవుని ఆశయాలు మార్చుకోడు. ఆయన చెప్పినట్టు మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు ఆయన ఎప్పుడు వినాడు. బైబిల్ చెప్పినట్టు, వాక్యం చెప్పినట్టు నీ జీవితాన్ని దిద్దుకోవాలి తప్ప నువ్వు చెప్పినట్టు బైబిల్ జ్ఞానము మారదు, దేవుని ఉద్దేశాలు మారవు సుమి. ఎందుకంటే అది జగత్ పునాదికి ముందే ఆయన ఆ సంకల్పంలో రాయించి పెట్టాడు. అది అలాగే జరుగుతుంది కాలగమనములో, కాలచక్రములో, కాలగమనములో అది అలాగే నెరవేరాలి అంతే. అది దేవుడి వాక్కు. నువ్వు మధ్యలో వచ్చి ఇలా మార్చేస్తా అంటే అది మారేది కాదు, మన బ్రతుకులే ఆగమైపోతాయి. కనుక దేవుని వైపు మనకి వెర్రితనముగా అర్థము కాకుండా కనపడే దాంట్లో ఎంతో జ్ఞానం ఉంటుంది. ఈ మాట 1 కొరింథీ 1వ అధ్యాయం 25వ వచనము
ఒకసారి చదువుకుందాం. దేవుని వెర్రితనము ఆ, మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. చాలా. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. అంటే దేవునికి ఎంతంత రేగిపడినంత ఎర్రితనం ఉందంటారా? కాదు. దేవునికి వెర్రితనం ఉంటుందా? మరి దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే గొప్పదన్న మాటని ఎలా అర్థం చేసుకుంటాం? దేవుడరా, అదే ఉన్నది. అర్థము చేసుకునే విషయములో మానవుని యొక్క తెలివితేటలు జ్ఞానము సరిపోదు ఆ డోసు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ఉంటే అర్థమవుతాడు. మీకు ఇంకో విషయం తెలుసా? పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న వ్యక్తిని పరిశుద్ధాత్మ కలిగిన వాడే గుర్తుపడతాడు. ఇది నా అనుభవంలో ఎంతమందిని చూశానో. నన్ను గుర్తుపట్టలే చాలామంది పట్టరు. ఎందుచేత అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు అది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉన్నవాడే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపింపబడుతున్న వ్యక్తిని అతుక్కుపోతాడు మ్యాగ్నెట్ లాగా. కానీ దెయ్యము ప్రేరేపణతో బతుకుతూ, శరీర ప్రేరేపణతో బతుకుతున్న వానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వాడు ఎలా కనపడతాడు? వెర్రితనముగా. అయితే నీ కంటికి వెర్రితనం కనబడినంత మాత్రం వాడు వెర్రివాడా? కనుక నీ దృష్టికి దేవుడు కార్యాలు కొన్ని వెర్రితనంగా కనపడుతున్నాయి. నీ యొక్క దృష్టికి దేవుని కార్యములు వెర్రితనంగా కనపడతాయి. కానీ అవి వెర్రితనం కాదు సుమి, నీ జ్ఞానమునకు మించినవి అంటుంది బైబిల్. ఈ మాట మీకు స్పష్టంగా అర్థమవుటకు ఒక చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకసారి ఒక బాటసారి తన ఊరు నుంచి మరో ఊరికి బయలుదేరాడు. తన ఊరు నుంచి మరో ఊరికి ఆ కాలములో ఆటోలు, బైకులు, లారీలు, బస్సులు లేవు. ఒక ఊరుకు పోవాలంటే ఒక ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కచ్చరాల బాటను, కాలి బాటను, చేర్లలో పడి, అడవిలో పడి వెళ్ళేటప్పుడు ఇంత నీళ్ళ బుర్ర, ఒక కర్ర చేతులు ఉంటుంది అప్పటోళ్ళకి. ఇంత మా అవసరమా తిని రొట్టె కూడా కట్టుకొని తువాలలో కట్టుకొని దుషాలలో కట్టుకొని వెళ్తారు. బయలుదేరుతున్నాడు బాటసారి. కొంత దూరం పోయిన తర్వాత ఊరు దాటగానే దేవుళ్ళరా మరి పెద్ద గుమ్మడి చెట్టు కనపడింది అతనికి. గుమ్మడి తీగ, ఒక్కొక్క గుమ్మడికాయ చాలా ఇంత పెద్దగా ఉన్నాయి. తీగ ఏలుదొడ్డున్నది, మొదలు అన్నీ సన్నగా ఉన్నాయి తీగలు, కానీ గుమ్మడికాయలు ఇంత ఉన్నాయి. చూశాడు, అరే వచ్చేటప్పుడు తెంపుకొని పోతా అనుకొని బయలుదేరి ఇంకా ముందుకు సాగాడు. అడవి ప్రాంతం వచ్చింది. ఇక అడవి దాటిన తర్వాత అతడు గమ్యానికి చేరుకుంటాడు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ఆకలేస్తుంది. ఇంకా 2 కోసుల ప్రయాణం ఉంది, కాలినడక. ఇంకా 2 కోసులు ఉన్నది. కోసు అంటే 3 కిలోమీటర్లు అండి. ఆమెడ అంటే 1.5 కిలోమీటర్న్నర. మీ చిన్నప్పుడు మా నాన్నగారు ఇదే అన్నాడు, కోసు ఆమెడ అంటుంటే నేను అప్పుడు తెలియదు నాకు. తర్వాత వాళ్ళు అనుకుంటుంటే విన్నాయి. అప్పుడు పెద్దగా నాకు తెలిసింది, 1 కిలోమీటర్లు ఇట్లనా అని. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఆ మర్రి చెట్టు కింద సేద తీర్చుకోవడానికి ఆ బాటసారి కొంచెం నీడ కూర్చున్నాడు, చల్లటి నీడకి. ఆ తెచ్చుకున్న సద్ది ఆ దుషాలకి వెళ్ళి తీసుకున్నాడు. ఆ 2 రొట్టె ముక్కలు తిన్నాడు. సరే పొద్దుంది కదా, ఒక అరగంట అట్లా ఒరిగి నీడకి వెళ్తా అని ఆ తువాల పరుచుకొని పండుకున్నాడు. ఆ మర్రి చెట్టుకు ఇంత మర్రి పనులు ఉన్నాయి. అయితే మర్రి పనులను చూసి అతడు అనుకున్నాడు, అరే దేవునికి తెలివి లేదు అనుకుంటారా? నన్ను అడిగితే నేను చెప్పేవాడిని. అసలు అంత జ్ఞానవంతుడు ఏం కాదు దేవుడు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు మా ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మడి చెట్టు ఏలుదొడ్డు లేదు, తీగకి ఇంత కాయలు ఉన్నాయి, గుమ్మడికాయలు. కానీ ఇంత పెద్ద మహావృక్షానికి, మర్రి వృక్షానికి ఇంత కాయలు పెట్టండి దేవుడు. ఇంత పెద్ద చెట్టుకి దీనికి తగ్గ ఆ గుమ్మడికాయలు దీనికి ఉండాల్సింది. అసలు ఆ సన్నతీగకే ఈ కాయలు ఉండాల్సింది. దేవుడు ఏందో తెలివిలేనట్టున్నది, ఇట్లా చేసిండు అనుకున్నాడు. సరే మనకెందుకులే అనుకున్నాడు, పడుకున్నాడు. ముఖం మీద దుషాల కప్పుకొని పండుకున్నాడు. అతను అరగంట గంట సేద తీర్చుకొని లేచేసరికి ఆ తువాల మీద ఇంత మర్రి పండ్లు పడ్డాయి. ఆ మర్రి పండ్లు చూసినాక అతని గుండె గుబుల్లుమన్నది. అరే దేవుడే ఒకవేళ ఈ మర్రి చెట్టుకి ఆ గుమ్మడికాయలు పెడితే ఇప్పుడు నేను సచ్చూరుకుంటున్నాను కదా, నేను బతకపోతుంటే.
ఈ చెట్ల కింద నీడకి నా పిల్లలు పండుకుంటారని దేవుడి ముందే తెలిసి ఏ చెట్టుకు ఏ కాయ పెట్టాలో ఎంత పెట్టాలో అన్నీ ముందే తెలుసు తండ్రికి. అరే నేను తప్పుగా అర్థం చేసుకున్న, దేవుడు చేసింది కరెక్ట్రా అని అనుకున్నాడట. ఈ ఉపమానం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుష్య జ్ఞానముతో దేవుని సంగతులు ఆలోచించినప్పుడు కొన్ని వెర్రితనం కనపడుతుంటాయి. కానీ అందులో అనంతమైన దేవుని జ్ఞానం ఇమిడి ఉన్నదని కాలములలో మనము ముందుకు సాగుతుండగా దేవుడు మనకు తెలియపరుస్తాడు. దేవుడారా, తొందరపడి నిర్ణయాలు చేయకూడదు. అందుకే ఎవడు ఓర్పు కలిగి తగ్గించుకుంటాడో వాడు జ్ఞాని అవుతాడని బైబిల్ తెలియపరుస్తుంది. అందుకే దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే గొప్పది. జ్ఞానములు మనుషుల జ్ఞానం 1వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానులం అనుకుంటున్న వాళ్ళు విర్రవీగి లోకములో మనుషులను ఒప్పించి పెద్దవారిగా గొప్ప పేరు తెచ్చుకొని డబ్బు ధనము సంపాదించుకొని లక్షల మందిని ఫాలోవర్స్ను సంపాదించుకొని ఎగిరి దునికి లాస్ట్ కాలిరా కొట్టుకుంటారని బైబిల్ చెప్తుంది. అది కాదు దైవ జ్ఞానం. అసలు నిజంగా దేవుని జ్ఞానముని అందరూ ఇష్టపడరు. అసలు పాయింట్ అది. బైబిల్ అంటేనే అందరికి అర్థము కానిది. అందరికి అర్థమైతే అది బైబిలే కాదు. జ్ఞానం అంటేనే అందరికి అర్థము కానిది. అందరికి అర్థమైతే అది జ్ఞానమే కాదు. దైవ జ్ఞానము కలిగిన వారి ప్రపంచంలో అందరు ఇష్టపడరు. ప్రణాళికలు ఉన్నోళ్ళే ఇష్టపడతారు. చెత్త చెదారము పొట్టు అంతా వస్తుంది వెనకాలంటే అది దైవ జ్ఞానం కాదు. అది మనుషులను మెప్పించుటకు చేసే చమత్కార కల్పనలు. అందుకని మిమ్మల్ని ఈ దేవుని జ్ఞానం ఎవరికి వస్తుందంటే, చదువు ఉండని ఉండకపోని, బైబిల్ కాలేజ్ చెయ్యని చేయకపోని, దాంతో సంబంధం చేయని బాగానే ఉంటుంది. చేయొచ్చు, చదువుకోవాలి, బాగుంది. కానీ అది ఉంటేనే ఇది వస్తుందని కానే కాదు. ఇది సపరేట్గా అతడి గుణమును బట్టి, అతడి అంకిత భావమును బట్టి, సమర్పణ హృదయమును బట్టి వస్తుంది. అందుకే యేసుప్రభుల వారు ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా నేను నీతోటి వస్తానన్నాడు. అంటే సరే బాగానే ఉంది బాబు, నక్కక బొరియలు గలవు, మరి మనిషి కుమారుకి తలదాచుకున్న చోటు లేదు, మరి నువ్వేదో నాకు బిల్డింగులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, బాగానే దొరుకుతాయి అనుకుని వచ్చావు, మరి నాకైతే ఏం జాగలేదు, నేను ఏ చెట్ల కిందనో రాళ్ళ కిందనో వండుకున్నట్టు గుట్టల కింద అనేసరికి అబ్బో ఇది మనకు కుదిరేటట్లేదని నిలిపి ఇంకో ఆయన్ని అడగక ముందు ఏం చేశాడు, ఎరికేనా, మీరు నాతో వచ్చాయి అని పిలిచాడు. చిత్రం ఏంటంటే మనుషుల ఆ హృదయాలలో తనను గురించినటువంటి ఆలోచనలు ఎరిగిన దేవుడు తన ప్రణాళికలు ఉన్న వ్యక్తులని ఆయన పట్టుకుంటాడు. ఎట్లయినా పరలోక రాజ్యం వెళ్ళుటకు నేను ఏ మంచి పని చేయవాలని ఒక ఆయన అన్నాడు. ఆహా, నువ్వు నన్ను అడుగుతున్నావు శోధించడానికి, సరే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించము, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించు అని అంటే అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా సార్, నేను ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడను కదా నేను. అలాగా, ఇంకేదైనా తక్కువ ఉంటే చెప్పు, అయితే నీ ఆస్తులన్నీ నమ్మి బీదలకు పంచి నా వెనకల రా అన్నాడు. అసలు బండారం బయటపడింది. అప్పుడు అందరి ముందు గొప్పవాడని ఆయనతో అనిపించుకోవాలని అడిగిండు. ఆయన ముఖము చిన్న బుచ్చుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మానవుల హృదయాన్ని బట్టి దేవుడు ఎంచుకుంటాడు, నీ ఆలోచనను బట్టి ఎంచుకుంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు కాదు, ఏమనుకొని చేస్తున్నావు అది పట్టుకుంటాడు యేసయ్య. ఏమనుకొని చేస్తున్నావు, దాని వెనకాల ఉన్న ఉద్దేశమే దేవునికి ముఖ్యం. అందుకే కొన్నిసార్లు చిన్న పొరపాటు చేసినా వాడిని శిక్షిస్తాడు, నాకు వద్దంటాడు. కొన్నిసార్లు పెద్ద పొరపాటు చేసినోడిని కూడా క్షమించి దగ్గర తీస్తాడు. మనకు అర్థం కాడు దేవుడు, అరే ఆడు చిన్న పొరపాటుకి వాడిని ఎల్లగొట్టి ఇంత పెద్ద పొరపాటు చేసినోడిని ఎట్లా దగ్గర తీశాడు అంటే, ఇతడు చేసిన ఆలోచన వేరు, అతడు చేసిన ఆలోచన వేరు. పొరపాటు పెద్దదా చిన్నదా కాదు, ఏ ఉద్దేశంతో చేసావని దొరకబడతాడు దేవుడు. అందుకే ఆ ఆత్మ కలిగిన వారు అర్థం కారు అందరికీ అని నేను అన్నాను. అందుకే దేవునికి విరోధమైనది ఏది నిలవదని సామెతల గ్రంథం 21:30 మనం చదువుకుంటాం. ఆయనకు వ్యతిరేకంగా రూపుదిద్దబడినది, ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యేది, ఆయనకే ఏదో తెలివి. చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే ఆత్మతో నడిపింపబడుతున్న సేవకులని పాగలుగాలనుకుంటారు.
మనము ఈ అమాయకులని 5 నిమిషాల్లో మోసం చేయొచ్చురా అని అతన్ని గేమ్ ఆడుతుంటారు, అబద్ధాలు చెప్పుతుంటారు, ఎక్కడనో మోసం చేసి నమ్మిస్తుంటాడు. అయితే పాపం ఆ సేవకునికి తెలియదు అనుకుంటారు వాళ్ళు. అతని భావం ఏంటంటే అన్నీ తెలిసినా ఒక వ్యక్తికి మార్పు రావటానికి అతడు సైలెంట్గా ఉంటాడు. కనుక వెనక నుండి ఏదైనా అపాయము తలపెడదాము, అతన్ని పడవేసి మనము నిలబడదామని ఏదైనా ఉపాయము అల్లినా కానీ ఇక దేవుని పవర్ ఏముందండి? దేవుని ఆత్మ ఎందుకండి? ఇక దేవుని ఆత్మలో వాడబడే ఆ సేవకులకి ఏం లాభం? ఎన్నడూ కూడా దైవ కార్యాలని కుప్పగూల్చాలి, దేవుని ప్రణాళికను తొక్కివేయాలని ఎవడైనా ప్లాన్ వేసినా కొద్దిగా వాడు గెలిచినట్టు అనిపిస్తుందేమో ముందు, కానీ చివర్లో అని బతుకు అధోగతు పాలైపోతుంది. ఇది నిజం. కానీ దీనికి ఎవరు కారకులు కాదు, తనకు తనే కారకుడు. తనను క్షమించి దగ్గర తీసి మార్చాలని 1000 సార్లు దేవుడు ప్రయత్నించినా వాళ్ళు మారరు. ఎందుచేతంటే అది దైవ ప్రణాళికలు లేని బీజాలు. దైవ ప్రణాళికలు ఉన్నోడు మొట్టమొదట తనకు అన్యాయం జరిగినా సరే పగ తీర్చుకోడండి, చెప్పని దేవుడే చూసుకుంటాడు అనుకుంటాడు. దైవ ప్రణాళికలు ఉన్నవాళ్ళు తనకే అన్యాయం జరుగుతుంది కానీ పోనీ దేవుడే చూసుకుంటాడు మనకెందుకులే అని వెళ్ళిపోతాడు. నిజం. ఆ ఆలోచన దైవ ప్రణాళికలు ఉన్నోళ్ళే. కానీ దైవ ప్రణాళికలు లేని సర్పబీజాలు మాత్రము అసలు ఆడికి అన్యాయమే జరగదు, కానీ ఇతరులకు అన్యాయం చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. చూసారా ఎంత తేడా ఉంటుందో? అందుకే దేవునికి విరోధమైన ఏ ఆయుధము నిలవదు. ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. మరి సమస్తము ఆయన మూలంగా కలిగినప్పుడు ఈ అందము ఎవరి ద్వారా కలిగింది? అందము మోసాకరము, సౌందర్యము వ్యర్థము. ఈ మోసాకరమైనది దేవుడు ఎందుకు చేసిండు? మళ్ళీ చేసి అది మోసకరమైనది అని మళ్ళీ మనకెందుకు చెబుతున్నాడు? దేవుడారా, ఏదో ఒక జ్ఞానము దాగి ఉన్నది. దీన్ని పూర్తిగా నేను ఇవాళ చెప్పలేను, కానీ దీన్ని పూర్తిగా చెప్పాలంటే 18 గంటల సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, ఇంకా తయారు చేస్తున్నా. నేను ఉపవాస కుడికలు పెడుతుంటా 2 సార్లు సంవత్సరానికి. 4 రోజులు పెడతా. సంగమంతా ఒక్కడే ఉంటారు, ఇంటికి వెళ్ళరు. పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, అలాగన 3-4 గంటల ప్రసంగం చేస్తే ఆ ఒక్క చిన్న సబ్జెక్ట్ వడుతుంది నాకు ప్రతి కూడికలు. అది కూడా 70%, 60% మిగతాదంతా మిగిలిపోతుంది. మళ్ళీ ఇది చెప్పాలంటే లోకాలను, జగములను, వాటి మహిమలను, అంతస్తులను, దేవదూతల అంతస్తులను, దేహ అంతస్తులను, మహిమంతస్తులను, వాటి స్వరూపాలను, వారి టెక్నాలజీని, వారి యొక్క తిండిని అన్నీ వివరించాలి. అంత పెద్ద సబ్జెక్టు తయారు చేస్తున్నాను నేను. కానీ యూట్యూబ్లో పరుగులు పెడుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో నేను 18 గంటల ప్రసంగం వింటారా ఎవరన్నా? ఈ 20-30 నిమిషాల ప్రసంగానికే ఎవడు వింటారా బాబా నా పడేసి షార్ట్కట్లో చెప్పవా, మేము మహాజ్ఞానము దన్మంటే అర్థం చేసుకుంటారట. ఏం చేస్తామండి? ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినన్నెను. చాలు. మన ఆది పీతరులు, ఆది దంపతులు, సకల మానవానికి మూల పురుషుడు ఆదాము అవ్వ. ఆ తల్లిని మోసం చేశాడు సాతాన్ అనే విషసర్పము. ఈ సృజింపబడ్డ విషము లేని సర్పములోకి దూరి, ఆది సర్పం అనే ఒక విషసర్పము ఈ సర్పములోకి దూరి అవ్వని మోసం చేశాడు. అయితే ఎందుకు తిన్నావమ్మా పండు అని దేవుడు అడిగినప్పుడు, అయ్యా నన్ను సర్పము మోసము చేశాను. రైట్. మోసము చేయవారు ఎవరు? సర్పం. మోసము ఎవరి ద్వారా జరుగుతుంది? సర్పము ద్వారా, సాతాను ద్వారా. మరి అలాంటప్పుడు ఈ అందము మోసాకరం అన్నప్పుడు, మోసాకరమైన ఈ అందము ఎవరు వలన కలిగి ఉంటుంది? సాతాను ద్వారా. అంటే సాతాను సృష్టికర్తనా? కాదు. మరి ఎలా జరిగింది అంటే, ఏదో వాని ప్రమేయము ఇందులో ఇమిడి ఉన్నది. అది ఎట్లా ఉన్నదో ఏంటో చెప్పాలంటేనే చాలా పెద్ద సబ్జెక్ట్ అని చెప్పిన. అయినను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి మీకు ఈ వీడియోలో ముగించేస్తాను.
ఒకవేళ సాతానే దేవుణ్ణి, సార్ భూమి మీద మనుషులందరినీ మీరు అందంగా సృష్టించండి అని సాతానే సలహా దేవునికి ఇచ్చిండు అనుకుందాం, ఇది సత్యం. అలా ఇస్తే దేవుడు సాతాను సలహా వింటాడా? వింటాడు. ఈ విశ్వంలో దేవుని సృష్టిలో దేవుడు రవ్వంత పదార్థము చెయ్యకముందే ఏమేమి జరగబోతుందో ముందే కాలగమనము చేసి కాలములో సంచరించి చూసినవాడు. అప్పుడు ఎవడి సలహా వినాలో వినకూడదో ఏం చేయాలో అన్నీ ముందే నిర్ణయించాడు. దేవులరా, ఇది ఖచ్చితమైన మాట. దీనికి చాలా గొప్ప నిరూపణ ఉన్నది, కానీ ఇప్పుడు సమయం లేదు. కొన్ని కాలఘటాలలో కొన్ని పరిస్థితుల్లో సాతాను దేవుని నుండి దూరం కాకముందు, వాడు మహాదూతగా ఉన్నప్పుడు, కెరూబుగా ఉన్నప్పుడు, వాడు అనేక అధికారాలు అధిపతులు సృష్టిలో దేవుని చేత పొందుకున్నవాడు. అందుకే పాతాళాలు కాపరి అంటారు. విని పాతాళములో వీనికి కాపలానే ఈ డ్యూటీ, ఈ ఉద్యోగము ఎట్లా దొరికింది? దేవుడే ఇచ్చాడు. అలాగున వాడు దేవుని దగ్గర ఈ సృజింపబడబోతున్న మానవులని, ఆడవాళ్ళని కూడా అందంగా సృజించేటట్టు దేవుని ప్రేరేపించాడు. అలా ప్రేరేపిస్తే దేవుడు వింటాడా? వినడండి అని మన జ్ఞానానికి తెలుసు, కానీ వింటాడు అని నేను లేఖనంలో చూపిస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవమ్మా. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. యోబు చరిత్ర తెలియని వారెవరు లేరు. పరలోకమందు ఒక రాజదర్బారులో మహారాజు కూర్చున్నారు, దేవదూతలు వచ్చారు, అక్కడ పెద్ద సభ జరుగుతుంది. ఏమండి, ఈ లూసిఫర్ అనే సాతాను దేవుని సభకి వెళ్ళాడు. దేవుడే కల్పించుకొని మాట్లాడిన వాడు ఏం మాట్లాడాలి, సైలెంట్గా నిలబడ్డాడు దేవదూతలైన కాల. ట్రారా అని పిలిచినాడు. భూమి మీద నా భక్తుడైన యోబును చూసితే అంటే సాలే అండి, అన్నీ ఇచ్చారు, బిడ్డలు కొడుకులు ఆస్తులు, ఎవరైనా చేస్తారు. మరి ఏం చేయమంటావు? నువ్వు వానికి ఉన్నదంతా తీసేయండి, మీ ముఖం మీద ఉంచేస్తాడు వాడు అని దేవునికి సలహా ఇచ్చాడు, డైరెక్షన్, ఇలా చెయ్యి. నేనెందుకు చేస్తారా, నీ మాట నేను వింటానా అని దేవుడు అనలేదండి. సరే వెళ్ళు, మొత్తం తీసేస్తా, ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. మళ్ళీ రెండవసారి అన్నీ తీసేసినా కానీ నీ భక్తుడు చెదరిపోలేదని అతడు చర్మము కాపాడుకొనుటకు మరి నిన్ను స్తుతిస్తున్నాడు, ఆ శరీరముని కూడా మెత్తడానికి, రోగం కలిగించడానికి నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి అంటే సరే, దానికి కూడా ఆజ్ఞ. సాతాను చెప్పడమేంది, దేవుడు వినడమేంది? 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవమ్మా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించావు. దేవుని పిల్లరా, ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఈరోజు గొప్ప గొప్ప భక్తులం మేము, మమ్మల్ని సాతాను ప్రేరేపించాడు, మమ్మల్ని సాతాను అంటావా, దయ్యం అంటావా అని కొమ్ములేసుకొని ఎగురుతున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు. పడకుండా ఉంటే భక్తునివి, పడితే భక్తుని కాదు. ప్రేరేపణ అనేది జరుగుతుంది. అలాగున దేవుణ్ణి ప్రేరేపించాడట సైతాన్. అయితే వినద్దు కదా, ఎందుకు విన్నాడు? అదే అంటున్నా, ఆయన వినడం అనే దాంట్లో కూడా ఒక గొప్ప జ్ఞానం ఉంటుంది. ఆ రోజు దేవుడు విని తన భక్తుని పరీక్షించి గెలిపించాడు కనుక ఈరోజు యోబు గ్రంథం చదువుకుంటున్నాము, లేకపోతే యోబు గ్రంథమే ఉండదు. అందుకే దేవుణ్ణి ప్రేరేపించే అలవాటు వీనికి ఉన్నది. కొన్ని విషయాలు సాతాను ప్రేరేపించినప్పుడు చెయ్యమంటే సరే చేస్తా, చూడరా, నువ్వేం చెప్తావు చేసుకోపో, అయినా నేనే గెలుస్తా అని అనుమతించే అలవాటు దేవునికి ఉన్నది. ఎందుకంటే ఇలా జరిగినదే అంతకుముందు ఎప్పుడో జరిగి ఉండాలి ఈ మోసకరమైన అందం విషయంలో. అదే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవమ్మా.
ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, ఆ, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా జరిగించును. ఇది ఈ బైబిలు గ్రంథం అంతటికి ఆధారం కలిగిన వచనం. ఇక్కడ యోబు దగ్గర జరిగిన చెట్టు దేవుడు ఒక సలహాని ఇన్నట్టు అతడు చెప్తే సరే అన్నట్టే ఎప్పుడో పూర్వకాలం మందు కూడా సాతాను ఈ అందము విషయంలో దేవునికి ఇచ్చిన డైరెక్షన్ విన్నాడు. దేవుడే అనుమతించి చేశాడు, దేవుడే సృష్టికర్త. కానీ ఆ అందాన్ని నమ్మకండి, అది మోసకరం అని చెప్పాడు. ఎందుకంటే మోసము ఏయువ అనే డైరెక్షన్ అందులో ఉంది కనుక మోసకరమైనది ఏది దేవుని మనసు పూర్తిగా చేసింది కాదు, సాతాను ప్రళయం వాని యొక్క ప్రమేయం ఉంటుంది. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేశారు. రైట్. దేవుని కుమారులు అనగా పడిపోయిన దేవదూతలు. భూమి మీదకి లూసిఫరే పట్టుకొచ్చాడు. వాళ్ళని ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చాడు అనేది అది విస్తృతమైన సబ్జెక్టు. నేను అందుకే ఆ సబ్జెక్టు తయారు చేస్తున్నాను. ఎవరైనా వినాలనుకుంటే అక్టోబర్ నెలలో జరుగుతుంది, ఇక్కడ కాంటాక్ట్ చేయండి. ఉదయం సాయంత్రం మొత్తం ఆ దేవదూతల ప్రపంచము ఏంటి అసలు నేను వివరిస్తాను లేఖన ఆధారాలతో. వాళ్ళు వచ్చి భూమి మీద నరుల కుమారులు చక్కని వారని చూశారు. చక్కగా ఉన్నారట, అందంగా. అంటే దేవదూతల లోకాలలో ఉన్న వాళ్ళు అంతకంటే అందంగా లేరన్నమాట. ఏదో ఉన్నది ఇక్కడ అని పెళ్లి చేసుకున్నారట. వాళ్ళెట్లా పెళ్లి చేసుకుంటారండి, వాళ్ళ ఆత్మలు కదండి అని ఏమేమో అంటున్నారు అందరూ. ఏమిలారా, దాని గురించిన సబ్జెక్టే నేను తయారు చేస్తున్నాను, ప్రార్థనలో పెట్టండి. ఇక తిరుగు ఉండదు. కాదని భూప్రపంచం మానవులు ఎంత జ్ఞానైనా వివరించలేడు, ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కనుక, నేను కాదు. అటువంటి సబ్జెక్టుని చివరి గడి దినాలను తయారు చేస్తాను. ఇక ఈ గడియలు దాటినాక యేసుప్రభు వస్తుండు కనుక ఇక ఎవరు ఏమి చేయలేరు. ఇదే ఫైనల్ ఫిల్టర్ అయి బయటకు వచ్చేస్తుంది. శరీరాలు ఉన్నాయా దేవదూతలకు? లేవా? ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, ఏం రూపాలు, ఎలాంటి మహిమలు, ఎలాంటి టెక్నాలజీ, అసలు వాళ్ళంటే ఏంటిది అన్నీ చెప్పేస్తా. సరే, వాళ్ళు వచ్చారట, నరుల కుమార్తెలు చక్కగా అందంగా ఉన్నారని చూసి పెళ్లి చేసుకున్నారట. అంటే ఈ చక్కగా సృజించి బడ్డ ఈ అందము సాతానుకు ఉపయోగపడింది వాని దూతలకు. అందుకే మోసాకరము దాని నమ్మకు అంటున్నాడు. మోసాకరము కొన్ని పనులు సృష్టిలో సాతాను దేవుణ్ణి ఇరికించి లేదా అతన్ని ప్రేరేపించి కొన్ని పనులు చేయించాడు. చేసింది ఆయనే, కానీ వీడు చేయించాడు. ఆ చేయించిన వాటి మీద మనసుంచకండని యేసయ్య మళ్ళీ మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. వానికి అధికారాలు ఉన్నాయి కొన్ని. మీకు కీర్తన గ్రంథం 49వ అధ్యాయం ఒకసారి చదవండి. 49:14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. మరణము వానికి కాపరి అయి ఉండును. మరణం అంటే ఎవరు? పాతాళ లోకములో ఆత్మలకు వెళ్ళినటువంటి మరణించిన ఆత్మలకు ఎవడు బయటికి వెళ్ళొద్దని బంధించుకున్నాడట. యేసుప్రభు కూడా వెళ్తే కూడా బంధించాడట, కానీ నేను బంధించలేకపోయాడు. బంధించాలని ప్రయత్నించాడట. అక్కడ కాపల ఉన్నాడట. వానికి అధికారం ఎక్కడిది? మొత్తం దేవుందే కదా, దేవుని దగ్గర నుంచే తీసుకున్నాడు. మరణము కాపరట. ఎబ్రీ రాసిన పత్రిక 2:15 చదవండి ఒకసారి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయ. మరణము యొక్క బలము గలవాడు అపవాది. అపవాది అంటే సైతాను. మరణము యొక్క బలము గలవాడు. ఇంతకుముందు ఏం చదువుకున్నాము? పాతాళ కాపరి, పాతాళములో కాపరి మరణము. ఈ మరణానికి బలము సాతాను. ఈ సాతానే మరణము, మరణమే సాతాను. మీకు ఇంకొక ఆధారం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 9:11 చదవము. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాడి పేరు అపోల్లోయోను. అది ఆ కింద పుట్టినట్లు ఏముంది? నాశనము చేయువాడు. పాతాళము నుంచి వచ్చిన కొన్ని జీవులు దూతల మీద వీడు లీడర్ అయి ఉన్నాడట. అంటే ఇంతటి లీడర్షిప్, ఇంత ఉద్యోగము, మహారాజుతనము పాతాళములో వీనికి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాడుకుని తీసుకున్నాడండి.
అందుకే పాతాళములో ఉన్న అనేక సంగతులు ఉన్నాయి, ఆ సంగతుల మీద వీడు అధికారి అయి ఉన్నాడు. అందుకే ఈ లోకంలో చాలామంది దేవుని ప్రణాళికలు లేని సర్పసంతానాలు పుడుతున్నారు. వాడే ఆ అధికారాన్ని యూజ్ చేసుకొని వాళ్ళని కలిపి తీసుకొచ్చి వేస్తున్నాడు. ఇటుకల సాంచ చేసుకున్నా, నేను ఇల్లు కట్టుకుందామని, మాలు ఉన్నది, ఇటుకలు చేసుకుంటున్నా. ఒకనాడు ఆ ఇటుక సాంచి ఎత్తుకపోయింది ఎవడో, వాడు కొత్త ఇటుకలు చేసుకుంటున్నాడు, అవే ఇటుకలు వస్తాయి మళ్ళీ. అలాగున దేవుడు చేసిన సాంచను, అంటే గర్భములను, పాతాళములున్న కర్మగారములున్న ఆత్మల మెటీరియల్ ముడి సరుకును యూజ్ చేసుకొని దేవుళ్ళరా గడియగాని గడియలు మనుషులని కలిపి సర్పసంతానాన్ని పుట్టిస్తున్నారు. అందుకే వాళ్ళు నీతి, ధర్మము, ప్రేమ, దయ, కరుణ, తల్లి చెల్లి అనేది ఉండదు వాళ్ళకి. ఇంత నీచుడు ఎట్లా పుట్టాడు రా అని గుండెలు గుద్దుకుంటారు కొంతమంది. కారణము ఆ బీజాలే వేరు. మీరు మీ అపవాది సంబంధులు మీ తండ్రి మాటే మీరు మీ తండ్రి కోరికే నెరవేర్చుతారంటాడు యేసయ్య. దేవుళ్ళరా నువ్వు ఎన్ని చేసినా ఆ సంతానం ఉండగా తప్పదు. సో ఆ సంతానానికి ఈ సంతానానికి ఎప్పటికీ వైరమే ఉంటుంది. అయితే మనము కూడా అలానే ఉన్నాం కనుక మనకు సువార్త ప్రకటించడానికి పని పడింది. అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. సువార్త విని ఒక వ్యక్తి ఆకర్షింపబడ్డాడంటే, యేసు కొరకు బతుకుతున్నాడంటే ఖచ్చితంగా ఇది ప్రణాళిక ప్రజనే. మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కాదు. వాడు ఒక తంత్రగాడు, మాయాగాడు, మనుషులని మోసం చేస్తాడు, ఎటువంటి వారినైనా మోసం చేస్తాడు, ప్రసంగికులని మోసం చేస్తాడు, ప్రార్థనాపరులని మోసం చేస్తాడు, సర్వ మానవులని మోసం చేస్తాడు. కానీ మానవులు మోసపోవద్దంటే ఒకటే ఒక ఆయుధం పట్టుకోవాలి. ఏంటో తెలుసా? నేను చావనదత్తగాని నా దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో ఏ వస్తువు కానీ, ఏ పదార్థానికి కానీ, ఏ నరునికి కానీ తల వంచపో. అందుకే యేసయ్య అన్నాడు, నాకంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమించకురా అని. ప్రేమిస్తే ఏమైతే సార్, వాడు నిన్ను మోసం చేసేస్తాడు, నాకు దూరం అయిపోతా. అందుకు నువ్వు నాకంటే ఎక్కువ ప్రేమించకు. ఒక సమయం వచ్చిందంటే నా కొరకు అన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండు. అంటే ఇక్కడ వదిలిపెట్టడం లేకడండి బాబు, ఆయన ఉంటే అనేక సంపాదించుకొని బతుకుదాం అనుకుంటున్నారు. అన్నీ కూలిపోతాయి. యేసయ్య అక్కడ సమీపించింది. ఇక పునాదులు వేసుకోవడం మానుకోండి, ఇక లోకం ఉంటుంది అనుకోకండి. కొద్ది రోజుల్లో యేసయ్యను అందరం చూడబోతున్నా. కాలము సమీపించింది. సిద్ధపడండి సంగమా, సిద్ధపడండి, సిద్ధపరచండి అందరినీ. త్వరగా సమయం లేదు. 1 తిమోతి 4:1 చదివి ముగించుకుందా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా. దెయ్యముల బోధ బైబిలే బోధిస్తుంది. ఆ దెయ్యం బైబిల్ బోధిస్తుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి వాక్యమే చెప్తున్నాడు. వాక్యమే ఇలా ఉంది కదా, దూకు, మీ తండ్రి గారు పంపిస్తున్నారు కదా దూతలు, నువ్వు నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇచ్చేస్తా. వాక్యం చెప్తున్నాడు. బోధకుని దగ్గరికి వచ్చి బోధ చేశాడు. దెయ్యాల దగ్గర బైబిల్ ఉంది, దెయ్యాల పాస్టర్లు ఉన్నారు, దెయ్యాలకు చర్చిలు ఉన్నాయి, దెయ్యాలకు సమూహాలు ఉన్నాయి, దెయ్యాలకు సువార్థికులు ఉన్నారు, దెయ్యాలకు ప్రార్థన పరులు ఉన్నారు, దెయ్యాలకు గ్యాంగ్ ఉన్నది, దెయ్యాల చర్చిలు ఉన్నాయి, దెయ్యాల బోధలు ఉన్నాయి. మనుషులని నాశనం చేసి విషం పోసే బోధలు. ఎలా ఉంటాయి ఆ బోధలంటే, ఈ లోకములు ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు అవుటకే బోధిస్తుంటారు. కానీ రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, కరువు వచ్చినా నువ్వు క్రీస్తు వైపు చూడాలన్న బోధే నిజమైనటువంటి పరలోక బోధ. దేవుళ్ళరా, సాతాను మాయలోకి వెళ్ళి బయటికి రండి, పరలోకానికి అందరూ పోతారని బైబిల్లో లేదు. నమ్మిన వాడే పరలోకం పోతాడని బైబిల్లో ఉంది. ఈ సత్యం నమ్మిన వాడే. ప్రభువా అనే వాళ్ళు అనేకులు ఉంటారు క్రైస్తవులు. కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు కొంతమంది, మీరెవరో నాకు తెలియదు అంటాడట. నా మార్గము ఇరుకు మార్గము. అనేకులు క్రైస్తవులు అవుతారు, కానీ వాళ్ళు ప్రవేశించలేరు, అది తట్టుకోలేరు. మళ్ళీ విశాల మార్గాలు చూసుకుంటారు, ధనవంతులైపోతారు, నాకు దూరం అయిపోతారు. కానీ కొందరే నా ఇరుకు మార్గంలో కష్టపడుకుంటూ ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఏ కష్టమైన ఎదుర్కొని ఈదుతారు, చివరికి పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. ఇవన్నీ బైబిల్లోయే, నేను సొంతంగా ఏం చెప్పలే. కనుక ఈ మాటలు మీ హృదయంలో నాటబడి ఫలించాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అందరి హృదయాలను ఎరిగిన దేవా, మీకు వందనములు. విన్నటువంటి నా సోదరిమణులు, నీ బిడ్డలందరి హృదయాలలో నీ కొరకు సిద్ధపడే మనస్తత్వము, సిద్ధపడే మనసు కావాలి ప్రభా. చివరి గడిలో ఉన్నా
అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి అందరి ఉదయములో మీరు అయ్యా నివసించండి, ప్రేరేపించండి, భక్తిలో పురిగొల్పండి, ప్రార్థన పరులను లేవనెత్తండి, సాతాను అబద్ధ బోధలను యేసు నామములో తొక్కిపడేయండి. కావలసుకునే సత్యబోధను తొక్కాలని, కావలసుకునే సత్యబోధకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ అబద్ధపు బోధలను వారి నాలుకలను పుచ్చిపోయేటట్టు చేసి అవమానమనే నురుగ్గక్కేటట్టు చేయండి. వారి బారిన పడ్డ అమాయకులనందరినీ విడిపించే సత్య సంబంధులను ఒక తాటి మీదకి తీసుకురండి. సత్యమే మహాజ్యోతి ప్రకాశించున్నట్లు సహాయం చేయండి. నువ్వు అనుకున్నది జరగాలి తండ్రి, నీ ఉద్దేశాలే సఫలమవును గాక. నీ చిత్తం నెరవేర్చుకొని సహాయం చేయమని, దీవించుమని మా రక్షకుడు ప్రభువైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని స్తోత్రం.